గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతిలోని జీవన భాష్యం అనే పాఠం గురించి తెలుసుకుందాం. జీవన భాష్యం పాఠం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఇందులో చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికను మొదట చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగ చిల్లుల గొడుగు దేనికని, పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. రాసింది సినారే గారు. ప్రశ్నలు చూద్దాము. పరుల కోసం పాటుపడడం అంటే ఏమిటి? ఇతరుల మేలు కోసం, క్షేమం కోసం మనము కష్టపడటం అంటే అందరి కోసం. కవి ప్రశ్నలోని ఆంతర్యం ఏమిటి అంటే, కవి ఎందుకు నరుని బతుకు ఎందుకు, వాగు పరుగు ఎందుకు అని అంటున్నాడు కదా. అంటే మనము మన కోసమే, మన పొట్ట కోసమే, మన బాగు కోసమే కష్టపడ్డామనుకో, అది పెద్ద ఉపయోగం కాదు. అది స్వార్థ చింతన. అదే మనిషి తను బతికినంత కాలం వేరే వాళ్ళ కోసం కూడా కొంత పాటు పడ్డాడు అనుకో, అది వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది అని కవి ఉద్దేశం. దీనిని రాసింది ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పాఠం ఉద్దేశం: మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతారని చెప్పడం, తెలుగులో గజల ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. అంటే మనకు జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే నిరుత్సాహపడొద్దు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, మనంతట మనమే కష్టపడి మనమే ఎదగాలి. అలా ఎదిగిన వాళ్లకు సమాజంలో గౌరవం లభిస్తుంది అని కవి ఉద్దేశం. తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. గజల్ ప్రక్రియ. ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని పిలుస్తారు. కవి నామముద్రను తకల్లుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార లేఖనం, ఇంపు, కుదింపు, గజల్ జీవగుణాలు. ఈ పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లు లోని. గజల్ ప్రక్రియ ఉర్దూలో ఉండేవి గజల్స్. వాటిని తెలుగులోకి తీసుకువచ్చిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అయితే ఈ గజల్లో పల్లవి అంటే మనము పాటల్లో మొట్టమొదట పాడేది పల్లవి, తర్వాత చరణం వస్తుంది. చరణాలు 2-3 ఉంటాయి. అలా ఆ పల్లవినేమో మధ్య అంటారు, చరణాన్నేమో మక్తా అంటారు. అయితే కవి నామముద్రను తకల్లుస్ అంటారు. అయితే ఇది అంత్యానుప్రాస పదాలతో అంటే చివర పాదం చివర ఒకే రకమైన పదజాలం రిపీటెడ్ గా వస్తుంటుంది. కవి పరిచయం. రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ గుబాలింపులను అద్దిన రసహృదయుడు సినారే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడుగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు. రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా సేవలందించారు. ఈయనకి పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్థయుక్తి సినారే కళానికి, గళానికి ఉన్న ప్రత్యేకత. ఈయన కాలం 1931-2017. విద్యార్థులకు సూచనలు. పాఠం ప్రారంభంలో ప్రవేశిక చదవాలి. చదివితే కవి పాఠంలో ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కొంతవరకు మనం ఊహించవచ్చు. తర్వాత పాఠం చదివిన తర్వాత అర్థం కాని పదాల కింద, కఠిన పదాలు ఏమైనా ఉంటే వాటి కింద గీత గీసి, ఆ గీత గీసిన పదాలకు పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానంలోని పట్టిక ద్వారా అర్థాలను రాయాలి. ప్రవేశిక. ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు.
అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం. జీవితంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు లేకుంటే ఆ పనికి ప్రత్యేకమైన గుర్తింపే ఉండదు. ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను అంటే అడ్డంకులను ఎదుర్కొంటూ విజయాన్ని సాధిస్తే అది మనకు జీవితాంతం గుర్తుంటుంది, మనకు సమాజంలో గుర్తింపు కూడా తెస్తుంది. కాబట్టి అలాంటి జీవన విలువలను తెలియజేసే ఈ జీవన భాష్యాన్ని మనము ఒకసారి చూద్దాం. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అని అంటున్నాడు కవి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మబ్బులో నీళ్లు ఉంటాయి, కానీ అది వెంటనే వర్షించదు. అది ఎక్కడనో తాని మనసు భారం అయితే, అంటే అందులో నీటి శాతం మరీ ఎక్కువైనప్పుడే అది వర్షంలాగా కురుస్తుంది. అలాగే మన మనసుకు ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మన కళ్ళమ్మటి కన్నీరుగా వస్తాయి నీళ్లు. వంకలు డొంకలు కలవని అంటే వాగులు వంకలు అవన్నీ కలిస్తేనే పెద్ద చెరువు అవుతుంది. ఆ నీళ్ళన్నీ కలిస్తేనే. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మనం ఏదైనా కొత్త దారిలో వెళ్తున్నాము, ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నాము జీవితంలో కానీ, సమాజంలో ఉన్న మా ఆచారాలకు విరుద్ధంగా ఏమైనా పని చేసేటప్పుడు భయపడొద్దు. భయపడకుండా మనం ఒక్కరం ముందు వెళ్ళామనుకో, మన వెనకాల చాలా అడుగులు మనల్ని అనుసరిస్తాయి. అప్పుడు అదొక పద్ధతి అవుతుంది. తర్వాత కాలంలో వాళ్ళకి అది ఒక వరవడి అవుతుంది. కాబట్టి జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అంటున్నాడు. భయపడకుండా మనం నడుచుకుంటూ వెళ్తే అది ఒక దారిగా, ఒక పద్ధతిగా ఏర్పడుతుంది అంటున్నాడు కవి. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎడారి దిబ్బలు, ఇక్కడ ఏ పంటలు పండవు అని మనం ఏ ప్రాంతాన్ని వదిలివేయద్దు. అంటే ప్రయత్నం ఎక్కడైనా చేయవలసిందే. ప్రయత్నం చేస్తే ఫలితం తప్పకుండా ఉంటది. కష్టే ఫలి అంటే కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఆ ఇసుకను దున్ని అక్కడ ఏ పంటలు పండుతాయో వాటిని వెయ్యి. అంటే మనము ఇది ఇక్కడ ఏ ప్రయత్నము వ్యర్థము అని అనుకోవద్దు. మనం ప్రయత్నం చేస్తే ఎంతో కొత్త ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. మనిషి మృగం ఒకటి అనుకుంటే వ్యర్థం. అది మనిషి మృగం ఒకటవుతుందా? జంతువు మనిషి ఒకటవుతాడా? లేదు. మనిషిలో విచక్షణ జ్ఞానం ఉంటది. ఖచ్చితంగా ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఒక వ్యక్తి బావి దగ్గరనో ఎక్కడనో అడవిలో ఇల్లు కట్టుకున్నాడు. ఒక్కడే ఉన్నప్పుడు ఒకడే అవుతాడు. అతన్ని చూసి ఇంకా కొంతమంది వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అప్పుడేమైతుంది? అక్కడ ఒక ఊరు, ఒక గూడెం తయారైతుంది. అప్పుడు ఆ గూడానికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తారు ఆ గ్రామాల వాళ్ళు, ఆ గ్రామ పంచాయతీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా. మనుషులు పదుగురు కూడితే అంటే ఒకరు మొదలు పెడితే దాన్ని మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు అంటున్నాడు కవి. ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. మనం ఏ వయసుకు వచ్చినా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఎంత చిన్న వాళ్ళమైనా సరే, జీవితంలో పరీక్షలు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి మనము ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ పని నెరవేరలేదనుకో, అది మనకు పరీక్ష. ఆ పనిని నెరవేర్చేదాకా, పని ఖచ్చితంగా అయిపోయేదాకా మనం దాని వెంటపడి ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణులం కావాలి, పాస్ అవ్వాలి. హిమగిరి శిరసే మాడితే, హిమాలయాల్లోని అక్కడ ఎండకు, అక్కడ హిమం, అక్కడ మంచు కరిగితే అది ఒక ఏరులాగా నీళ్లు పారుతాయి. అంటే ఏదైనా సరే సాధ్యమే. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి. బిరుదులు ఎన్నైనా రావచ్చు, బిరుదులు వస్తూనే ఉంటాయి. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాటి వల్ల వచ్చే ఫలితాలు మనకు వస్తూనే ఉంటాయి. మనం కావాలని వాటిని తెచ్చుకోనక్కర్లే. మనం ప్రయత్నాలు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్తుంటే దానికి వచ్చే ఫలితాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అంటున్నాడు. సినారే అంటే మనము ఇందులో చెప్పుకున్నాం, గజల్లో ఈ కవి నామముద్రను తకల్లుస్ అంటారు అని చెప్పుకున్నామే. ఇక్కడ సినారే ఆయన పేరు ఇక్కడ వచ్చింది. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది. త్యాగం చేశామనుకో మన జీవితంలో, అప్పుడు మన పేరు నిలిచిపోతుంది. మనకు ఎంతో మంది పేర్లు, కొందరు పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏవో త్యాగాలు చేసినప్పుడే వాళ్ళ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
అని చెప్తున్నాడు కవి. సారాంశం చూద్దాం ఒకసారి. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు భయాందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖ స్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశ పడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు, బాధలు రావని ధీమాగా ఉండలేము. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరు కారిపోవలసిందే. మన పేరు ప్రపంచానికి అంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ విధంగా మనము జీవన భాష్యం పాఠం పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.